అనగా ఎల్రోయి అనగా చూచుచున్న దేవుడు. ఆయన ఎల్రోయి అనగా చూచుచున్న దేవుడు. ఎల్యోని అనగా మహోన్నతుడగు దేవుడు. ఎల్ షద్దాయ్ అనగా సర్వశక్తి గల దేవుడు. ఎల్ ఒలాం నిత్యుడగు దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. భగవంతుని నామస్మరణ మన చెవుల్లోకి రావడం, నోటుతో పలకడం. నిజంగా ఆయన ఎల్రోయి చూచుచున్న దేవుడు. ఎల్ షదాయ్ సర్వశక్తి గల దేవుడు. ఎల్ ఒలాం నిత్యుడగు దేవుడు. స్తోత్రం ప్రభు. రఫా అంటే ఆయన మనకు స్వస్థత ఇచ్చే దేవుడు. ఎల్రోయి అంటాం, ఆయనే చూచుకుంటాడు. నిస్సి యెహోవా మనకి ధ్వజం. యెహోవా మనకి ధ్వజం. ఎల్యోన్ మహోన్నతుడైన దేవుడు. ఈ మాటలు మనం పలుకుతూ ఉంటే మనం బలపరచబడతాం, శుద్ధీకరించబడతాం. ఆ నామం పక్కొస్తే అపరిశుద్ధత ఉండడానికి వీల్లేదు. ఆయన మనతో ఉంటే భయం ఉండడానికి వీల్లేదు. అందుకే ఆయన గురించి ఎక్కువ ఉచ్చరిస్తూ ఉండాలి. అంటే మనం అపరిశుద్ధంగా ఉచ్చరించకూడదు. అనాలోచితంగా భగవంతుని నామాన్ని అవమానకరంగా మనం పలకూడదు. కానీ ప్రేమతో పరిశుద్ధంగా భగవంతుని మనం ధ్యానం చేయడానికి, లేదా ఇతరులతో మాట్లాడినప్పుడు ముచ్చటించేటప్పుడు భగవంతుని నామస్మరణ చేయడం చాలా సంతోషం, మంచిది. ఇంకా 4 నిమిషాలు ఉంది, అయినా కూడా మనం ముందుకు వెళ్దాం. కీర్తనలు 68. ఇవి మనం సుమారు 3 భాగాలు మనం చూసాం, 4 భాగాలు చూసాం. ఇందులో 14 వచనం వరకు మనం ధ్యానం చేసాం. మొదటి 6 వచనాలు కూడా ఆయన విడిపించటానికి దిగి వచ్చిన దేవుడు. ఆయనే లేచాడు. ఇందులో మనకి సింహభాగంగా 4 వచనాలను మనం చూసాం. అందులో తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, 2 విధవరాండ్రకు న్యాయకర్తయు, 3 ఏకాంగులను సంసారులుగా చేయవడని, 5 ఏ సమస్యతో బంధింపబడ్డా వారిని విడిపించడానికి. అహలో ఈ కీర్తన రాయడానికి మూలవచనం ఏదంటే నిర్గమాకాండము 3వ వచనం. వారు మొరలు, వారి కేకలు. 3వ వచనం 7వ వచనంలో, 3వ అధ్యాయం 7వ వచనంలో నిర్గమకాండం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఆయన పేరేం పేరు అని చెప్పుకున్నామమ్మా ఇప్పుడే. ఆయన పేరు ఎల్రోయి అనగా ఆయన చూచుచున్న దేవుడు. ఎల్రోయి అనగా ఆయన చూచుచున్నవాడు. నేను ఐగుప్తులోనున్న, ఐగుప్తు అనగా బానిస బ్రతుకు, అగ్ని కొలిమి. ఆ బానిస బ్రతుకులో ఉన్న వారిని నేను చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి కేకల్ని, మొరలు, వారి యొక్క ఆర్తనాదాలని, ఇంకొక విధంగా చెప్పాలంటే వారి ఆర్తనాదాన్ని, వారి దుఃఖాన్ని, వారి ప్రార్థనలని నేను విన్నాను, నేను చూచాను, విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఏమంటున్నాడమ్మ ఇక్కడ? నేను విన్నాను, నేను చూచి తిని, నేను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను. మనకి భరోసా ఇచ్చే మాట అండి. మన బాధని భగవంతుడు చూసేటటువంటి దేవుడు. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన కేకలు, వారు పెట్టిన మొరలు అన్నీ కూడా
నేను విన్నాను అన్నాడు భగవంతుడు. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటాడు. ఎంత మంచి మాట అండి. అందుకే ఈ 68వ కీర్తనకి దేవుడు లేచునుగా, ఎప్పుడు లేచాడు దేవుడు? ప్రార్థన చేయగా విని లేచాడు. అనగా మనం ఫండమెంటల్ రూల్ ఏంటంటే మన ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ఎవరికి మొరపెట్టాలి? ప్రార్థన వినేవాడికి మొరపెట్టాలి. అన్ని చోట్ల మన బాధను చెప్పుకోలేం, బాధను తీర్చేవాడికి చెప్పగలం. అందుకే ఈ మొట్టమొదటిగా ఆయన మనల్ని విడిపించడానికి దిగి వచ్చాడు. దేని నుంచి విడిపిస్తాడట? పరిశుద్ధాలయమందుండి దేవుడు తండ్రి లేని వారికి దేవుడిగా ఉంటాడు. ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా, భర్త లేని వారికి ఆయన సృష్టికర్త, నా భర్త, విధవరాండ్రకు న్యాయకర్త, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు, బంధింపబడిన వారిని విడిపించి ఉద్ధరిస్తాడట. బంధించి వదిలిపెట్టాడు అక్కడితోటి. అలాగే దేవుడు అంత మాత్రమే కాకుండా ఆయన మన ముందర నడిచేది, మనల్ని గైడ్ చేసేటటువంటి దేవుడు. 7:8 మనం చూసాం ఈ మాటలు. 7వ అధ్యాయము 8వ వచనంలో ఏం చూసాం? దేవా, నువ్వు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు నువ్వు నడిస్తే చాలు తండ్రి. నువ్వు నా ముందర ఉండాలి, నన్ను గైడ్ చేయాలి, నన్ను ప్రొటెక్ట్ చేయాలి. శత్రువు బాణం నా మీదకి రాకూడదు, శత్రువు చూపులు నా మీద పడకూడదు. నన్ను ఆవరించు, ప్రొటెక్ట్ చేయి, నా ముందర నడు. నేను నీ అడుగుల్లో అడుగు వేసుకుంటూ వస్తానయ్యా. నువ్వు నాకు త్రోవ చూపకపోతే, నువ్వు నాకు సరైన మార్గం చూపకపోతే నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను ప్రభా, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను. కనుక నా ముందర నువ్వు నడవాలి. అందుకే ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. మూడవది, ఆయన సంరక్షించే దేవుడిగా మనం చూసాం. 9:8 మనం ఈ మాటలు చూస్తాం. ఏమనుంటుంది? అలిసి ఉండగా, ఏమైపోయిందమ్మా? అలిసి ఉన్నారు, వారిని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. అలసిపోయారు, చాలా కష్టమైపోయింది, వారిని దేవుడు బలపరిచి సేద తీర్చేటటువంటి దేవుడు. ఎలాట 10వ వచనంలో మనం చూసాం కదా, దీనులకు సదుపాయం కలిగజేసే దేవుడు అండి. వారికి చాలామంది ఎలా పడుకుంటున్నారు, ఎలా నిద్ర పడుతుంది, ఎప్పుడేం తింటున్నారు అంటే, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట 104వ కీర్తన. మీకు అందరికీ తెలుసు, అనేక సార్లు మీరు చదివారు ఈ కీర్తన. 104వ కీర్తన నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో అంటాడు కదా, చూడండి ఒక మాట, ఇదిగో 20వ వచనం, నీవు చీకటి కలుగుజేయగా రాత్రి కలుగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. మన చీకటి పడితే అప్పుడు బయలుదేరతాయట. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. ఎంత మంచి మాట అండి. మన బలం కాదు, మన జ్ఞానం కాదు, మన ఇష్టం కాదు, ఆయనే మనకు కావలసిన సదుపాయం. ఆయన మన సదుపాయాలు ఇస్తున్నాడట, మన అవసరతలు తీరుస్తున్నాడట. మన నీడీస్ అన్నీ కూడా ఆయన ఎప్పుడు ఏ సమయాన్ని ఏది కావాలో అన్ని అమర్చి పెట్టేటటువంటి దేవుడు. అందుకే సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. స్తోత్రం ప్రభా. అందుకే 28వ వచనంలో చూడండి, 104వ కీర్తన 28లో, నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకుంటాయి, నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని ఆయన గుప్పిలు విప్పాలి. 27వ వచనంలో, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదివని. ఎలా ఉందమ్మా? తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదివని. ఇవన్నీ నీ దయ కొరకు ప్రభా, ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెడుచు ఉన్నాయి. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి తండ్రి. జ్ఞానము చేత నీ వాటన్నిటిని నిర్మించావు. నీవు కలుగు చేసిన వాటితో భూమి అంతా నిండి ఉంది ప్రభా. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరాలు, దానిలో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, అందులో ఓడలు నడుస్తున్నాయి, ఆటలాడడానికి నీవు నిర్మించిన మకరాలు ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా తగిన కాలమున ప్రభువా, వీటన్నిటికీ నువ్వు ఆహారం ఇచ్చేదేవని అన్నీ కూడా నీ దయ కొరకు కనిపెడుతున్నాయి ప్రభువా. తండ్రి, నువ్వు ముఖం మరుగు చేసుకుంటే కలత చెందుతాయి ప్రభువా. అందుకే ఇక్కడ మనం ఏం చూసామమ్మా? 68వ కీర్తన. స్తోత్రం ప్రభువా. 68వ కీర్తనలో
తండ్రి నీవు వాటన్నిటికీ దీనులకు నాకు నీకు ఆయన సదుపాయం కలుగజేస్తున్నాడట. సంరక్షించే దేవుడు. 9:10 మనం ఆ మాటలు చూసాం. 11-14 ఆయన సర్వశక్తుడుగా శత్రువులందరినీ బాధను తొలగించాడు. ఆయన విన్నాడు. మన 3వ నిర్గమకాండం 3 మనం 3వ అధ్యాయంలో చూసాం. ఏమని? ఆయన విన్నాడు, మొర విన్నాడు, ఆయన బాధను చూచాడు, ఆయన నిన్ను పట్టించుకున్నాడు, నిన్ను లక్ష్యం చేశాడు. ఆయన విని చూచి ఆయన నిన్ను పట్టించుకున్నాడు. ఆయన దిగొచ్చాడు, ఆయనే లేచాడు. ఆయన మన ముందర అంత మాత్రమే కాదు, మనల్ని విడిపించి ముందర నడుస్తూ ఉన్నాడు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ తీసుకువెళ్తున్నాడు. ఎప్పుడు ఏది కావాలో సంరక్షిస్తూ ఉన్నాడు. శత్రువుల్ని, బాధల్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, అనారోగ్యాన్ని అన్నిటిని తొలగిస్తూ ప్రతి చిక్కుముడిని విప్పుతూ ఆయన శత్రువులందరినీ జయిస్తూ ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలన మనం ఒక అద్భుతమైన అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఆయన ఎక్కడ నివసించాలని ఇష్టపడుతున్నాడో చూద్దాం. మనం 15వ వచనం నుండి 17వ వచనం వరకు చూద్దాం. బాషాను పర్వతం, దేవపర్వతం, 68వ కీర్తన 14వ వచనం కూడా చదవండమ్మా. చదవగలరా? ఎవరన్నా తీసారా? సర్వశక్తుడు చదవమ్మా. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. బాషాను పర్వతము, దేవపర్వతము, బాషాను పర్వతము, శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్ర హస్రములు ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. చాలమ్మా, సరిపోతుందమ్మా. ఇక్కడ నిన్న మనం 14వ వచనం కంటిన్యూ ఒక మాట చూసుకుని ముందరికి వెళ్దాం. సర్వశక్తుడు అనగా ఎల్ షదాయ్. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అలాగే కీర్తన 91:1లో కూడా మనం ఈ మాట చూడొచ్చు. సర్వశక్తుడు, మహోన్నతుడు. ఏమనంటాడు? మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని. అంటే సర్వశక్తులు, ఏ శక్తి అయినా సరే ఆయనలోనే గుప్తములై ఉన్నాయి. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయన రాజులను చెదరగొట్టినప్పుడట, శత్రువు శవాలట ఆ గుట్ట మీద ఎలా కనబడుతున్నాయో తెలుసమ్మా? సల్మోను అనగా నల్లని, ఎక్కడమ్మా? నల్లని కొండ మీద తెల్లని మంచుల అంతగా పరిచినట్టు ఉంటాయట. ఆయన జయమిచ్చినప్పుడు, సర్వశక్తుడు జయమిచ్చినప్పుడు, సర్వశక్తుడు అభిషేకించేటప్పుడు, సర్వశక్తుడు ఆశీర్వదించేటప్పుడు, సర్వశక్తుడు నీకు నాకు ఆయన డబ్బిచ్చేటప్పుడు, ఆరోగ్యం ఇచ్చేటప్పుడు, ఆనందాన్ని ఇచ్చేటప్పుడు అది సల్మోను పర్వతం మీద హిమము కురిసినట్లు స్పష్టంగా కనబడుతుంది. మీరు చూడండి, తెల్లని బట్ట మీద నల్లగా ఏదైనా చుక్క పెట్టామనుకోండి, ఎలా కనబడుతుంది? స్పష్టంగా కనబడుతుంది. అలాగే నల్లని దాని మీద తెల్ల చొక్క పెట్టినా కూడా అలాగే కనబడుతుంది. అనగా మన జీవితంలో స్పష్టంగా భగవంతుని స్తుతించడానికి. ఇదంతా కూడా ఈ 68వ కీర్తన అంతా కూడా స్తుతి మీద ఉందమ్మా. ఈ 68వ కీర్తన ధ్యానం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నిజంగా స్తుతిలో ఉన్న గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఆయన్ని స్తుతించడం ఎప్పుడు స్తుతిస్తాం? మనం ఎలా స్తుతిస్తాం? రాత్రి నేను 10:30కి ఒక సహోదరుడు, అంటే మనకి 4 రోజుల మీటింగ్స్ కొరకు వచ్చి ఆయన ఫోన్ చేశారు. ఆయనతో నేను కొద్ది విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక ప్రార్థన అంశం చెప్పాడు. అయ్యా, ఇలాగ మా సహోదరుడు కనబడట్లేదు, 1వ తారీఖు నుంచి బయటకు వెళ్ళిపోయాడు, వాళ్ళ భార్య మీద గొడవపడి, అయితే షుగర్ కూడా ఉంది, ఎక్కడ పడిపోయాడా ఏంటని భయం వేస్తుంది. అయితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ట్రేస్ చేశారు, ఇక్కడ ఎస్ఆర్ నగర్లో అతను కదులుతూ ఉన్న ఫోటోలు పంపించాను నాకు. అయితే అయ్యా నేను ప్రార్థన చేస్తాను అన్నాను. మీరు నమ్మండి, కరెక్ట్గా మేము 3:20 లేచా.
3:20 లేచిన తర్వాత మరలా మెసేజ్ నేను చూశాను. మెసేజ్లో, అన్న ఆ ఫలానా వ్యక్తి మోతీనగర్ బ్రిడ్జి మీద మాకు దొరికాడు అని మెసేజ్ పెట్టి ఆ ఫోటో పంపించాడు. వారితో ఆనందపడుతున్నటువంటి సంతోషం. మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా అతను దొరికితే చాలు, నీకు స్తోత్రమని పడుకుంటాం. ఉదయం లేచినప్పటికీ నిజంగా నాకు ఎంత ఆనందమైందంటే, ప్రభువా నీ యొక్క కార్యాలు కంటికి కనబడవు ప్రభువా, చెవులకి గోచరం కావు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నా. గతం జ్ఞాపకం రావాలి మనకి. మన గతం జ్ఞాపకం వస్తే భగవంతుని స్తుతించగలం. మన బ్రతుకులు మునుపు ఎలాగున్నాయి? మునుపు దోషకుడును, మునుపు హానికరును, మునుపు హింసకుడును, మునుపు అబద్ధికుడును, మునుపు వ్యభిచారం, మునుపు దుర్మార్గమైన తలంపులు, మునుపు అసూయ, మునుపు కోపాలు, మునుపు కలహాలు, కక్షలు, తారతమ్యాలు, ద్వేషాలు. ఈ రోజున ప్రభువా అన్నీ విడిచిపెట్టి వచ్చాం ప్రభువా. అన్నీ విడిచిపెట్టి రమ్మన్నాడు. డబ్బును ఒకటే కాదు. ఆ యొక్క జక్కే లేచి, ప్రభువా అబ్రహాం కుమారుడికి ఎలా మారాడు? అన్నీ విడిచిపెట్టాడు. ప్రభు ముఖం చూస్తే, వాక్యం చూస్తే, వాక్యం చదివితే, వాక్యం వింటే, వాక్యంతో ధ్యానం చేస్తే మనలో ఉన్న అసహ్యం అనేది బయటికి వెళ్ళాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఉండకూడదు. వాక్యం ఉన్నప్పుడు దరిద్రం బయటికి వెళ్ళిపోవాలి, ఆయాసం బయటికి వెళ్ళిపోవాలి, సాతాను బయటికి వెళ్ళిపోవాలి. సర్వశక్తుడు రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద, అనగా నల్లని పర్వతం మీద ఎలా కనబడుతుంది? మంచు వేసినట్టు తెల్లని బట్ట మీద నల్లని చుక్క ఎలా కనబడుతుందో అలాగనే స్పష్టంగా మన జీవితాల్లో భగవంతుడు చేసిన ప్రతి మేలు జ్ఞాపకానికి వస్తూ ఉన్నప్పుడు నిజంగా మనం ఆయన్ని మనస్ఫూర్తిగా స్తుతించగలం. మనం ఆయన ఎప్పుడు స్తుతించగలం? ఆయన ఏం చేశాడో మనకు జ్ఞాపకం రావాలి. ఆయన ఏం చేశాడో మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మేలుని మర్చిపోతే స్తుతి రాదు. స్తుతి రాకపోతే ఆరోగ్యం ఉండదు. స్తుతి లేకపోతే సంతోషం ఉండదు. స్తుతి లేకపోతే పరలోక రాజ్యం ఉండదు. ఇది లెక్క. సర్వశక్తుడు ఆయన చేసిన ప్రతి మేలు, చిన్నది కానీ పెద్దది కానీ, స్కూల్ ఫీజు కట్టడానికి నువ్వు సహాయం చేసావు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. గతం జ్ఞాపకం రావాలి ఆయన్ని స్తుతించాలంటే. రెండవది సత్యం, ఆయన పట్ల విశ్వాసం రావాలంటే మన ఫ్యూచర్ కనబడాలి. మన ఫ్యూచర్ ఏంటో ఆలోచన చేయాలి. అప్పుడు మనకు అచంచలమైన నిరీక్షణ ఆయన మీద వస్తుంది. మనం ఈ కాలంలో సంతోషంగా ఉండాలంటే వెనుక జరిగినవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేని గురించి? మేలు, చెడు కాదు, మేలు జ్ఞాపకం చేసుకోవాలి. తప్పకుండా ప్రభువుని స్తుతించే కృపలో మనం ఉండగలగాలి. సర్వశక్తుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడండి. ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచన, ఈ గండం ఎలా గట్టెక్కుతుంది, ఈ ఆయాసం ఎలాగా, ఈ అనారోగ్యం ఎలాగా, ఈ టెస్ట్ రిజల్ట్స్ ఏమొస్తే మనం ఆలోచన చేస్తూ ఉంటే భగవంతుడు మనకి ఈ యొక్క రోజున ఆయన నీలో నాలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క అంశాన్ని మనం చూద్దాం. 15వ వచనం నుండి 17వ వచనం వరకు. మంచిది. 14 వరకు నేను ధ్యానం చేశాను. 15వ వచనం, బాషాను పర్వతం, దేవ పర్వతం. ఏమన్నాడండి? బాషాను పర్వతము, దేవ పర్వతం, బెత్లెహేమా. ఆ మాట చూడండమ్మా, ఎక్కడుంది? యాకోబు ఎక్కడుందమ్మా అది? ఎవరైనా రిఫరెన్స్ చూడగలగండి ప్లీజ్. బెత్లెహేమా, నువ్వు అల్పమైన దానివి. ఈ మాట జకర్యా గ్రంథం కదమ్మా. తీయగలరమ్మా? ఎవరన్నా రిఫరెన్స్ తీయగలిగితే ఒకసారి తీయండి. బెత్లెహేమా, మాట సరే మంచిది. ఆ రిఫరెన్స్ చూసే ముందు మీరు ఎవరన్నా తీగలితే చూడండి. బెత్లెహేమా, నువ్వు అల్పమైన దానివైనను భగవంతుని ఏర్పాటు చేసుకున్నాడన్న మాట చూడటం, లేదా 9వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏదయ్యా?
మే 5 ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ ఇమానుయేల్ గారు, చదవండి. బెత్లెహేమా, ఎఫ్రాతా, చాలు పెడతారు. నీవు అల్పమైన గ్రామమైనను. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. జకర్యా గ్రంథం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడు. స్తోత్రం. ఇక్కడ అయ్యగారు చెప్పినట్టు మత్తయి సువార్తలో కూడా ఈ మాట ఉంటుంది. యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు అన్నాడు. ఇప్పుడు మేకా గ్రంథంలో అయ్యగారు చదివినట్టు చదువు బ్రదర్. బెత్లెహేం ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు అల్పమైన గ్రామమైన గమనించినమ్మా. సరే, మంచిది. అల్పమైన ఈ మాట మనం ఎందుకు చదవాలంటే ఇప్పుడు మనం ఆ సబ్జెక్టులోకి వెళ్తున్నాం. 15వ వచనం, 68వ కీర్తన 15వ వచనం. బాషాను పర్వతం దేవపర్వతం, బాషాను పర్వతం దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరము గల పర్వతం. స్తోత్రం ప్రభువా. బాషాను పర్వతమట దేవపర్వతమట. దేవపర్వతాన్ని దేన్ని అంటారంటే అన్నిటికంటే ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థితి, ఇంకా దానికంటే ఇంకెక్కువ లేదు. దేవపర్వతం పెద్దదైనటువంటిది, ఎత్తైనటువంటిది. బాషాను పర్వతం అట దేవపర్వతం అంట. దానికంటే ఎత్తైనది ఏదీ లేదు. బాషాను పర్వతము శిఖరములు గల పర్వతం అట. బాషాను పర్వతం ఎలాంటిదమ్మా? శిఖరము గల పర్వతం అన్నాడు 16వ వచనంలో. శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను. ఏ కొండ అంటాం ఇది? దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మాట చెప్తూ, బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు యోదావారి ప్రధానులలో నీవు అల్పమైన దానవు. బాషాను పర్వతం దేవపర్వతం, బాషాను పర్వతం దాని శిఖరములు, అది శిఖరం అంటే ఉన్నతమైనటువంటి స్థితి, పెద్దది. ఈ బాషాను పర్వతం అట, ఈ ఉన్నత శిఖరము గల పర్వతం అట వారచూపులు చూస్తుందట. ఇదేంటి? దేవుడు నన్నెందుకు ఎన్నుకోలేదు? దేవుడు నన్నెందుకు చూజ్ చేసుకోలేదు? దేవుడు నివాసముగా కోరుకున్న కొండను నేనెందుకు కాలేదు? అందుకే భగవంతుడు మన తెలివిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన శక్తిని బట్టి, మన యొక్క డబ్బుని బట్టి దేవుడు కోరుకోడు. ఆయన బెత్లెహేం ఎఫ్రాతా, నువ్వు అల్పమైన దానవు, దాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నాడు భగవంతుడు? ఆ కొండను ఎందుకు చూజ్ చేసుకున్నాడు? శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా వారచూపులు చూచుచున్నారు. ఆయన మహోన్నతుడైనను ఎక్కడుంటాడటమ్మా? దీన మనస్సు గల వారి యొద్ద నివాసం చేయడానికి ఇష్టపడతాడు. ఎంత గొప్ప దేవుడండి! మహోన్నతుడు, ఉన్నతుడు, ఉన్నతములో మహోన్నతమైనటువంటి వాడు. ఇన్ఫినిట్, ఊహించడానికే మనకి అర్థం కాదు, మాటలు రావు భగవంతుని గురించి. ఆయన్ని ఊహాతీతుడు, అంటే ఊహానికి అతీతుడు. మనం ఊహించలేం ఆయన రూపాన్ని, ఆయన స్వరూపాన్ని. ఏదో వారు రాసినటువంటి వాక్యాన్ని ప్రకారం అలాగుంటారు, ఇలాగుంటారు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో ఆయన గుర్తింపవచ్చు అని మనం చెప్తాం. కానీ ఆయన్ని ఊహించుకోవడానికే మనకు అర్థం కాదు. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరము గల పర్వతము, చాలా ఎత్తైన కొండది. అయినా కూడా ఈ శిఖరము గల కొండలు, పర్వతాలు దేవుడు నివాసముగా కొనుచున్న కొండని వారచూపులు చూస్తున్నాయి. ఇదేంటి ఈయన ఎలా చూజ్ చేసుకున్నారు? ఇదేంటి
ఈడు పరిచర్యకులాగా వస్తున్నాడు, ఇదేంటి ఈడెలా వాక్యం చెప్తున్నాడు, ఇదేంటి ఈమెలా పాట పాడుతుంది, ఇదేంటి ఈమెలా ప్రార్థన చేస్తుంది అని దేవపర్వతం, ఏ పర్వతం అమ్మా? బాషాను పర్వతము, దేవపర్వతం ముట్టుకుంటే పడిపోయేవారు, ప్రార్థన చేసే స్వస్థత వచ్చేది. వారు సహితం వారు చూపులు చూస్తున్నారు. ఈ వాక్యం ఎలా చెప్తున్నారు వీరు? ఈ అభిషేకం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి పొందుకున్నారు వీరు? బాషాను పర్వతం, దేవపర్వతం, బాషాను పర్వతం, శిఖరము గల పర్వతం, శిఖరము గల పర్వతములారా, దేవుడి నివాసముగా కోరుకున్న కొండను మీరు ఎలా వారు చూపులు చూచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. అర్థమవుతుందా అన్నాడు. దేవుడు నిత్యము అందులోనే నివాసం చేస్తాడు. మనకు తెలుసు నిర్గమాకాండం కదండి. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఆయన ఎక్కడ నివసిస్తాడు? పరిశుద్ధ స్థలంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. నేను నీకు కనపరిచే విధముగా మందిరాన్ని నిర్మించాలి. ఆ రూపము, దాని ఉపకరణాలన్నీ కూడా ఆ రూపం బట్టే నిర్మింపబడాలి. నేను ఏదైతే మోడల్ ఇస్తానో, నేను ఏదైతే డ్రాయింగ్ ఇస్తానో, ఏదైతే కొలత ఇస్తానో, ఎంత ఎత్తు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత లోతు ఉండాలి, ఏ కర్ర వాడాలి, ఏ బంగారం వాడాలి, ఏ వెండి వాడాలి, ఏ మూతలు వాడాలి, నేను చెప్పిందే, ఏ జల్లెడు వాడాలి, నేను చెప్పిందే, నేను ఇచ్చిన ప్రామాణికం తూచా తప్పకుండా నువ్వు పాటించాలి. అది పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధపరచబడాలి. నేను వారిలో నివసించినట్లు, ఆ హృదయంలో నివసించాలంటే, ఆ దేవాలయంలో నివసించాలంటే, ఆ ఇంట్లో నివసించాలంటే నేను చెప్పిన మాట వినాలి. ఈ మాట చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుని పోలి ఉంటాడు. ఆ ఇంట్లో నేను నివసించుతాను. నన్ను ప్రేమిస్తున్నావా? అవును. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకో, నా మాట విను. నా మాట వినేవాడి ఇంట్లో నేను ఉంటాను. నా మాట వినేవాడితో నేను ఉంటాను. నా చెప్పు చేతుల్లో ఉండేవాడి దగ్గర ఉంటాను. నేను మహోన్నతుడైనను దేన మనస్సు గల వాని యొద్దే ఉంటా. అందరి దగ్గర ఉన్నాను. డబ్బున్న వారి ఇంట్లో నేనేం ఉండను. అందంగా ఉన్నదని నేను ఉండను. బలంగా ఉన్నారని నేనేం ఉండను. వాగ్దాటి ఉంది, మంచి ప్రవక్తుడు మంచిగా వాక్యం చెప్పేస్తున్నాడు, నీ దగ్గరే ఉన్నాను నేను. దేన మనస్సు గల వారి దగ్గర. రాత్రి ఒక పాట వింటూ ఉంటే, ఓటి కొండను ప్రభువా, నేను ఓటి కొండను తండ్రి, ఒంటరి గువ్వను ప్రభువా అంటూ పాట పాడుతున్నాడు. ఎంత అలా వినాలనిపించిందో నాకు. ఓటి కొండను నేను, పగిలిపోయిన కొండను, నెరలు చిట్లించబడిన కొండను, పనికిరాను. నన్ను ఎవరైనా తీసుకెళ్ళి వాడుకోవాలన్నా నీళ్ళు వేస్తే కింద కారిపోతాయి. ఉపయోగం లేను ప్రభువా, ఎవరికి ఉపయోగం లేను. బతికుండి ఉపయోగం లేను నేను. నెరలు, నా కొండంతా నెరలే ఉన్నాయి. గట్టిగా ఎవడన్నా శబ్దం చేస్తే పగిలిపోనకుండా నాకెందుకు ఇది అంటారు. ఒంటరి గువ్వను, ఎవరికి ఉపయోగం నేను? ఎవరి కోసం బతకాలి? ఆ రాత్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అన్న మాట వింటే నేను ఎంత మనసు ఆయాసమైందో. ఎంత కష్టం వస్తే ఎందుకు ప్రభువా జీవితం? ఎవరి కోసం బతకాలి? దేనికోసం అని బయటికి వెళ్ళిపోయాడు. ఓటి కొండను ప్రభువా, నేను ఒంటరి గోవును, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకను ప్రభువా. పిచ్చుక ఎందుకు అనా పైసాకి నేను పనికిరానయ్యా. నేను ఉండి ఉపయోగం ఏంటి, లేకపోతే ఏంటి? నా కోసం ఎవరు ఏడుస్తారు? నా కోసం ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? మనం కూడా కొన్ని సందర్భాల్లో ఈ సిచ్యువేషన్లోకి వెళ్తాం. ఎంతోమంది తల్లులు కష్టపడి తన బిడ్డల పట్ల మాట వినకపోతూ ఉంటే జీవితంలో ఎందుకులే ప్రభువా, ఏం ప్రయోజనం నుండి అని తన జీవితాలు ముగించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఆ ఓటుకుండే, ఆ ఒంటరి గువ్వే
ఇంటి మీద ఒంటిగా ఉన్న ఆ ఒంటరి పిచ్చుకుని భగవంతుడు లక్ష్యం చేస్తున్నాడు. బాషాను పర్వతం దేవ పర్వతం, బాషాను పర్వతం దేవ పర్వతం, బాషాను పర్వతం శిఖరము గల పర్వతం. శిఖరము గల పర్వతంలారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓర చూపులు చూచున్నారు. ఓటు కొండను ప్రభువా, ఒంటరి గువ్వను తండ్రి, ఓటు కొండను నేను, ఒంటరి గువ్వను, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకుని ప్రభు. ఎవరు లెక్క చేస్తారు నన్ను? మన జీవితాల్లో అధైర్యపడతాం. ఇంకెందుకు లేని నిరీక్షణ ఏమి లేనప్పుడు వదిలేస్తాం. ఒంటరి జీవితం అయిపోతుంది. ఎందుకులే ప్రభు, బయటికి వెళ్ళిపోతారు. కానీ భగవంతుడు ఈ రోజున అమ్మా, ఎవరైనా మనసు వింటున్నటువంటి ఎవరైనా మనసులో కలుతుంటే భగవంతుడి ఈ రోజున బాషాను పర్వతాన్ని లెక్క చేయట్లేదు. అది శిఖరము గల పర్వతమైనా కూడా దాన్ని లెక్క చేయట్లేదు. భగవంతుడు అన్నాడు, మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 1:27 చూస్తే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారినండి. ఎవరినమ్మా? ఏ శరీరియు దేవుని ఎదుట ఒకవేళ నేను పిలిస్తే నేను బాగా చదువుకున్నావునండి, అందుకే నన్ను పిలుచుకున్నాడు. నేను మంచిగా తెలివైననండి, అందుకే నన్ను పిలుచుకున్నాడు. నేను జ్ఞానిని, తెలివైనవాడిని, ఎత్తైనవాడిని, వాగ్దాటి మంచిగా చక్కగా వాక్యం చెప్పగలను, చక్కగా పాటలు పాడగలను, చక్కగా విశదీకరించగలను, డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, అందుకే నన్ను దేవుడు చూస్ చేసుకున్నాడు అంటాం మనం. అందుకే ఈరోజు భగవంతుడు ఏమన్నాడంటే, వెర్రివాడా, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు నేనే నా జ్ఞానం ద్వారానే ఈ పరిచర్య నడిపిస్తున్నాను, నా ద్వారానే కార్యం చేస్తున్నానని అని నువ్వు అనుకున్నట్లు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు పనికిరాను ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకును అంటున్నావే, ఒంటిగా ఉన్న ఒంటరి గువ్వను అంటున్నావే, ఓటి కుండను పగిలిపోయినను ప్రభా ఎందుకు పనికిరాను అంటున్నావే. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. స్తోత్రం ప్రభువా, స్తోత్రం స్తోత్రం. చాలామంది నన్ను ఏమని పిలిచేవారంటే, నల్లోడా అని పిలిచేవారు, బక్కోడా అని పిలిచేవారు. అన్ని గుణాలు నాకున్నాయి. బక్కోడిని, నల్లోడిని, పొట్టోడిని. ఆ మాటలు పలానా శ్రీనివాసరావు ఎక్కడున్నాడు అని అడిగితే ఏమని ఇండికేషన్స్ ఇచ్చేవారంటే, పొట్టిగా ఉంటాడండి, అందరికంటే నల్లగా ఉంటాడండి, అందరికంటే సన్నగా ఉంటాడండి, వాడే ఎలిపే శ్రీనివాసరావు, మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనేవారు. అమ్మా, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. స్తోత్రం ప్రభువా. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో నీచులైన వారిని, నువ్వు ముట్టుకోవడానికి వీలేదన్నారు నన్ను ఒక రోజున. అసుంట ఉండు, మలినం అవుతుంది. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి, లోకంలో నీచులైన వారిని వ్యర్థం చేయడానికి, లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. స్తోత్రం ప్రభా. ఎందుకో తెలుసా? ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి, లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, 2 ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఓటు కొండను ప్రభా, పగిలిపోయిన కొండను, ఒంటరి గువ్వను, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకును ఎందుకు రూపాయికి ఏదో అంటారు కదమ్మా, నెత్తి మీద రూపాయి ఎడితే ₹1 కొనరాని నన్ను నెత్తి మీద రూపాయి ఎడితే ₹1 కొనరు. అవును, దేవుడు భగవంతుడి రోజున
నీకు నాకు ఆయన ధైర్యం ఇస్తున్నాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఎలా నిర్మించాలో తెలుసమ్మా? అక్కడ నిర్గమకాండము 25వ అధ్యాయంలో భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడే మాట్లాడతాడు. వారు తుమ్మకర్రతో ఒక మందసం చేయాలి, చాలు. ఎక్కడో ఊరికి బయట ఉంటుంది, దాన్ని పట్టించుకోరు, ముళ్ళు ఉంటుంది, నల్లగా ఉంటుంది. అది ఆ కర్ర భగవంతుని దేవుడి మందిరంలోకి వస్తుందని ఎవరు ఊహించలేదండి. వాడు నీచుడు, తృణీకరింపబడిన వాడు, ఎన్నిక లేని వాడు, దేవుడు దాన్ని ఏర్పాటు చేసుకుంటాడని ఎలాగనుకుంటారు? బాషాను పర్వతం 68వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతున్నాం. బాషాను పర్వతం దేవ పర్వతం, అన్నిటికంటే ఎత్తైన పర్వతం, గొప్ప పర్వతం. బాషాను పర్వతం శిఖరము గల పర్వతం, దానికంటే ఎత్తైనటువంటి పర్వతం లేదు, అందమైన పర్వతం లేదు, చూడడానికి రూపం చక్కగా ఉంది. ఒక రోజుని సమూయేలు బాధపడుతున్నాడు. ఏంటి ప్రభువా, వీడిని చూస్ చేసుకున్నాను, నేను అనవసరంగా వీడికి అభిషేకం చేసి వచ్చాను అని చింతిస్తుంటే, సమూయేలు లే, ఎందుకు బాధపడతావు, ఒక పని చేయి, ఇదిగో యెష్షయి కుమారుని నేను ఎన్నుకున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం కదండి, 16వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. యెష్షయి ఇంటికి వచ్చాడు. యెష్షయి ఇంటికి వచ్చిన వెంటనే మొట్టమొదట ఏలియాబు వచ్చాడు. ఏలియాబుని చూశాడు. అబ్బా, నిజంగా యెహోవా అభిషేకించిన వాడు ఈవిడే, ఎంత అందంగా ఉన్నాడు, చక్కని రూపం, వీనే అని డైరెక్ట్గా సిద్ధపడుతూ ఉన్నాడు అభిషేకం చేయడానికి. ప్రభు అన్నాడు, సమూయేలు ఆగు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు. సమూయేలు ఏం చూశాడు? అందం చూశాడు, ఎత్తు చూశాడు. దేవుడు ఏమంటున్నాడు? అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. అర్థమవుతుందా నీకు? సమూయేలు ఆగు అన్నాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని బిడ్డ అని పేరమ్మా మనకి. ఆషామాషిగా ఉందా మనకి? దేవుని బిడ్డలు అంటారు, విశ్వాసులు, ఆత్మీయులు. ఇంకో మాట చెప్పనా, పరిశుద్ధులు అంటారు మనల్ని. మనం చులకనగా తీసుకుందామా? కాదు, అది మనకిచ్చిన స్వాస్యం. ఈ క్రైస్తవ నామం, యేసు నామం మనకి స్వాస్యం, బలం, మన సంతోషించదగిన నామం. అప్పుడు రూపం కానీ ఎత్తు కానీ లక్ష్య పెట్టద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేస్తున్నాను. మనుషుల పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టను. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. అందుకు మనం భగవంతుని స్తుతించాలి. మనుషుల పైరూపం లక్ష్య పెడతారు, దేవుడు హృదయమును లక్ష్య పెడతారు. మనం మనుషులను పైన రుద్దుకుంటాం, పైన కలర్ కోటింగ్లు వేస్తాం, పైన అద్దుకుంటాం, మనం పైన విరబూసుకుంటాం. భగవంతుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. కొత్త బట్టలు కొనుక్కోలేదు, డబ్బు లేదు, చెప్పులతో వచ్చింది ఓ తల్లి, చెప్పులు లేకుండా వచ్చింది. ఆ తల్లి హృదయం మంచుకుంటే చాలండి. ఆయన భగవంతుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు, డబ్బును లక్ష్య పెట్టడు. ఆయన మహోన్నతుడైన దేవుడు అయినా కూడా దీన మనస్సు గలవారి యొద్ద ఆయన నివాసం చేస్తాడు. ఈరోజు ఆయన నివసించడానికి ఉన్నాడు. మనలో నివసించడానికి, నిత్యము నివసించడానికి, ఎప్పుడు నివసించడానికి, ఎల్లప్పుడూ నివసించడానికి మన హృదయము ఆయన లక్ష్య పెడతాడు. సరే, 7 పిలు అన్నాడు. 7 వచ్చారు, అందరూ రూపం ఉంది,
అందరికీ మంచి దాన్ని ఏమంటారు, అందం ఉంది, ఎత్తు ఉంది, ఉపయోగం ఏంటి? హృదయంలో మంచితనం లేదు, హృదయంలో కపటం ఉంది. ఎలియా వచ్చాడు, అభినాదాబు వచ్చాడు, షమ్మా వచ్చాడు, 7 కుమారులు పిలిచాడు. ఏడయా చివరాడు? ఒకడు ఉన్నాడండి, వాడు గొర్రెలను కాసుకున్నాడు, వాడు పనికి మాలినోడు. వీళ్ళేమో యుద్ధం కత్తులు తిప్పుతున్నారు. గౌరవం ఉంది, చదువు సంధ్యలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, ఎత్తు ఉంది, అందం ఉంది, మంచి బట్టలు వేసుకున్నారు. మురికి బట్టలు, మాసిపోయిన బట్టలతో ఉన్నాడు, గొర్రెలను కాసుకుంటున్నాడు. భగవంతుడు మనుషుల పై రూపాన్ని లక్ష్య పెడతారు. మనుషుల పై రూపాన్ని చూసి మన పక్కన ఎవరు కూర్చున్నారు, ఆ బట్టలు ఏంటి అని ఆలోచిస్తాం. భగవంతుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఎవరిని తృణీకరించకూడదు, మనం అనుకుంటున్నాం నోటికి ఎంత వస్తే అంత మాట అనేయకూడదు. భగవంతుడు ఆయన ఎన్నుకున్నటువంటి వారు మనకి హృదయాన్ని లక్ష్య పెట్టువారని జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన బాషాను పర్వతం, దేవపర్వతం, బాషాను పర్వతం, శిఖరము గల పర్వతం, అది వారు చూపులు చూస్తుంది, తొంగు చూస్తుంది. ఇదేంటి, నన్ను ఎన్నుకోలేదేంటి? నేను గొప్పవాడిని, నేను పెద్దవాడిని, డబ్బు ఉంది, జ్ఞానం ఉంది. భగవంతుడు నేను వారిలో నివసించినట్లు తుమ్మకరండి సౌడు భూముల్లో ఉంది, దూరంగా ఉంది, ఊరికి దూరం ఉంటుంది, ఎక్కడో చివరిని ఉంటుంది. ఆ యొక్క గట్లలోని ఆ యొక్క సరిహద్దుల్లో వేస్తారు తుమ్మకర్రలు. ఈ మధ్య కొంతమంది పెంచుకుంటున్నారు అనుకోండి, సరిహద్దుల్లో లేదా సౌడు భూముల్లో, ఎందుకు పనికిరాని భూముల్లో మొలుస్తుంది. ఆ సముద్రం ఒడ్డులో, కాల ఒడ్డుల్లో, తుప్పల్లో, తుమ్మల్లో, ఎక్కడ ఎవరు పట్టించుకోనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ తుమ్మకర్ర ఎక్కడికి వస్తుందో తెలుసమ్మా? ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక చూడండి. అందుకే ఆయన మనసుని మనం ఎరగాలండి, అందుకే స్తుతించాలి. మనం ఆయన్ని స్తుతించడానికి, నువ్వు స్తుతిస్తే ఆరోగ్యం వస్తుందమ్మా, నువ్వు స్తుతిస్తే అద్భుతాలు చూస్తావు, నువ్వు ఆయన స్తుతిస్తే నిజంగా మనం వెలిగింపబడతాం, మన బతుకు తేలికైపోద్ది, సంతృప్తి వస్తుంది. ఎందుకు బతుకుతున్నామో అర్థాన్ని ఇస్తాడని. ఆయన స్తుతిలోనే ఉంది, అంతా స్తుతిలోనే ఉంది. నువ్వు తుమ్మకరతో, దేంతో అంటే తుమ్మకరతో, ఎక్కడో ఊరికి దూరాన్ని ఉంది, సౌడు భూముల్లో ఉంది, పనికిరాని స్థితిలో ఉంది, నల్లగా ఉంది, ముళ్ళున్నాయి, దోషకుడు వీడేమని పట్టించుకుంటాడు, వీడు భగవంతునికి ఎలా ఉపయోగపడతాడు అని మనం అనుకుంటాం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలను. అంతా చేసిన తర్వాత ఆ తుమ్మకర్ర మీద బంగారము అనగా యేసుక్రీస్తు వారే పొదగబడతాడు. స్తోత్రం ప్రభువా. మనం కనబడం, ఇంకా ఆయన చేతిలోకి వెళ్తే, ఆయన నివాసంలోకి వస్తే, ఆయన మన హృదయంలోకి వస్తే, మన మీద యేసుక్రీస్తు అనే పోత అంటే ఇంకేం విధంగా అనవచ్చు, లేయర్. మనం కనబడం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. స్తోత్రం ప్రభువా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆకాశమందు ప్రభువా నీవు నాకుండగా లోకంలోనిది నాకేది అక్కర్లేదు ప్రభువా, నీవు నాకుంటే చాలు తండ్రి. నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. నా హృదయం క్షీణించిన నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు, నా ప్రాణదుర్గంగా ఉన్నావు, నా భాగంగా ఉన్నావు. నీవే ప్రభువా నన్ను కాపాడేవాడువు, నీవే నన్ను ప్రొటెక్ట్ చేసేటటువంటి వాడువు. తుమ్మకర్ర అండి, పనికిరాని తుమ్మకర్ర ఎక్కడికి వచ్చింది? దేవాలయంలోకి వచ్చింది. దేవుడు నివసించేటటువంటి స్థలంలో ఆ తుమ్మకర్ర బంగారంతో పొదిగింపబడింది. ఆ తుమ్మకర్ర బంగారంతో పొడిగించబడింది. నిబంధన మందస్యంగా, సర్వలోకనాథుడు నివసించేటటువంటి స్థలంగా వాక్యం లోపలికి వెళ్ళింది. బంగారు పాత్రలో ఉన్న మన్నా లోపలికి వెళ్ళింది. చిగురించినటువంటి అహరోను కర్ర లోపలికి వెళ్ళింది. దాని మీద కవర్ చేయబడింది. దాని మీద కేరూబులుగా ఉండి అందులో నుంచి భగవంతుడు వస్తున్నాడు మాట్లాడడానికి. హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. భగవంతుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ఉదయకాలన ప్రభువా నేను కూడా పనికిరాని పాత్రని తండ్రి, ఓటి కొండను ప్రభువా, ఓటి కొండను ప్రభువా,
ఒంటరి గువ్వని తండ్రి, ఒంటిగా ఉన్న ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకుని ప్రభు, లెక్కలోనని ఎవరు పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నవాడిని భగవంతుడా, నాలో నువ్వు నివసించడానికి నన్ను చూజ్ చేసుకున్నావు. తుమ్మకరని భగవంతుడు ఎన్నుకున్నాడమ్మా. గొర్రెలను కాసుకుంటున్నాడు అక్కడ. పనికిరానోడు అన్నారు. పనికిరానోడే కదండి. పట్టించుకొని స్థితి, ఏ విధమైనటువంటి ఆధిక్యత లేదు భగవంతుడికి. అలాంటి వారు నేను మహోన్నతుడైనను దీన మనస్సు గల వారి యొక్క నివాసం చేస్తాను, వారితో ఉంటాను. చాలమ్మా. ఈ ఉదయకాలన బాషాను పర్వతం దేవపర్వతం, బాషాను పర్వతం శిఖరము గల పర్వతములారా, దేవుడి నివాసముగా కోరుకున్న కొండను మీరెలా వారచూపులు చూస్తున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసిస్తాడు. స్తోత్రం. ఆయన అందులోనే నివసిస్తాడు. 17వ వచనం, దేవుని రథములు సహస్రములు, సహస్రములు అనగా సహస్రము అనగా 1000 అని అర్థం. సహస్రములు అనగా వేల కొలది. దేవుని రథములు సహస్రములు, సహస్రములు అనగా 1000, 10,000. ఆయన అన్ని దేవుని రథాలు అన్ని ఉన్నాయి. ఆయన వాటిలో ఉంటున్నాడు. అయితే మీకు అర్థమవుతుందమ్మా, దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. ఆయన కూడా మహోన్నతుడైన పెద్ద దేవుడు. ఆయన శిఖరము గల పర్వతాన్ని ఎన్నుకోలేదు. బాషాను పర్వతం దేవపర్వతం, అన్నిటికంటే ఎత్తైన పర్వతం. ఏలియాబు వచ్చాడు, పొడవుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. వద్దు, వాడ మనసు మంచిది కాదు అన్నాడు భగవంతుడు. ఒకటే మాట, ఆడ మనసులో కపటం పెట్టుకుంటాడు, ఆడ మనసులో ఇతరులకు క్షమించడమే రాదాడికి, వద్దాన్ని పక్కన పెట్టాయని అన్నాడు. త్రోసి వేసి ఉన్నాడు అన్నాడు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకముల వెర్రివారిని బలహీనులను ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికట నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బాషాను పర్వతం గొప్పదైతే ఏంటి, గుండైతే ఏంటి అంటాడు భగవంతుడు. లెక్క చేయడైనా దేవుడు మనసుని లెక్క చేస్తాడు, హృదయాన్ని లెక్క చేస్తాడు. ఎవడు ఆయన పాదాల దగ్గర పడతాడు, ఎవడు ఆయన దగ్గర కన్నీరు కారుస్తాడు, ఎవడు నా ప్రభువా నన్ను క్షమించని ఆయన పాదాలు పట్టుకుంటాడు. నీవు తప్ప నాకు దిక్కు లేదంటాడు, నీవే నా ఆధారం అంటాడు, నీవే ప్రభు నా ప్రయారిటీ అంటాడు, నీవే నా ప్రభు నా భాగం అంటాడు, నా శ్వాసం అంటాడు, నా ప్రాణీయ భాగం అంటాడు. వాడి దగ్గరే భగవంతుడు ఉంటాడు. మనం ఆయనలో మమేకం కావాలని, ఆయనలో లీనం కావాలని, ఆయనతో ఉండాలని, ఆయన నివసించాలని కోరుకుండాలి, ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి. మన విశ్వాసం గట్టిగా పట్టుకోవాలి. మనకు కలిగి ఉన్నది విశ్వాసం. భగవంతుడు నీవు ఉండుతాడు, నువ్వు దాటి వెళ్ళడానికి వీలేదు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప వదలను. నా తుంటికార మీద కొట్టాడండి. తుంటి అంటే ఏంటో తెలుసమ్మా? తొడవలో ఎంత పెద్ద దుమ్ము ఉంటుందో తెలుసమ్మా? అంత పెద్ద దాన్ని ఏమంటారు, బోన్ని ఎరగొడితే కుంటితే అయినా సరే వెళ్తాను, కానీ నేను వదలను. ఒక నరుడు పోరాడినట్లు భగవంతుని గట్టిగా పట్టుకుని నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఎందుకనగా ప్రభువా, అందరూ డబ్బును కోరుకుంటున్నారు, ఆశీర్వాదం కోరుకుంటున్నారు, పిల్లలు కావాలంటున్నారు, లేకపోతే వేరేది అది కావాలి ఇది కావాలి అంటున్నారు. కానీ ప్రభా నీ ఒక్కడే ఉంటే చాలు, నీ ఒక్కడు ఉంటే చాలు. కిషోర్ కొంచెం మూడ్లో పెట్టు. నువ్వు ఒక్కడు ఉంటే చాలు నాకు ప్రభా. కిషోర్ ఒక్క నిమిషం. ఓకే థ్యాంక్ యూ కిషోర్. నువ్వు ఒక్కడు ఉంటే చాలు ప్రభు, నేను పట్టుకుని ఉంటే చాలు. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు తండ్రి, నీవు నాకుండగా. ఈ మాట చాలా బలంగా నన్ను గుర్తుకుందామా. ఎన్ని 100 సార్లు పలుకోను ఈ మాట. ప్రభువా, ఆకాశమందు నీవు నాకుండగా లోకంలో ఏది నాకు వద్దు ప్రభా, ఏది వద్దు. నువ్వు ఒక్కడు ఉంటే చాలు ప్రభు, నువ్వు ఒక్కడు నా తోడుగా నువ్వు ముందర నడిస్తే చాలు. నువ్వు నన్ను విడిపించావు,
చూడండి, వారు ఏం చేస్తున్నారు? మనల్ని విడిపించారు. 1-6 వచనాలు. ముందర నడుస్తూ ఉన్నాడు, మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, శత్రువులన్నిటిని జయించాడు, అనారోగ్యాలను తీసివేశాడు, బాధలను తొలగించాడు, అప్పులను తీసివేశాడు, ఉద్యోగంలో నెమ్మదిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఈ రోజున అంత చేసిన తర్వాత మనతో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప ప్లానం, ఎంత గొప్ప ప్లాన్. ఆయన మనతో తర్వాత ఆరోహణం అవుతాం. ఆయన ఆరోహణం అవుతాడు ఆ కొండ మీదకి. మనల్ని కూడా అక్కడికి ఆ కొండ మీదకి ఆకర్షిస్తాడు ప్రభువారు. తర్వాత మనం స్తుతించడానికి మనం 19-35 మనం చదవబోతాం. ఆయన్ని మనం స్తుతించడానికి ఒక కారణం ఉంది. ఎందుకు స్తుతిస్తామో, ఎందుకు స్తుతించాలో గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భగవంతుని స్తుతిస్తామంటాడు. గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మీద నమ్మకం ఉంటే, ఆయన మీద విశ్వాసం ఉంటే మనం గతం జ్ఞాపకం వస్తుంది. మన ప్రజెంట్లో సంతోషపడాలంటే గతం జ్ఞాపకం వస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. అందుకే నేను ముగిస్తూ ఉన్నాను. శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేల వారచూపులు చూచుచున్నారు. బెత్లెహేమా, ఎఫ్రాతా, నువ్వు అల్పమైన దానవు. భగవంతుడు దేన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే అల్పమైన దానిని. అల్పుడు, నీచుడు, తృణీకరింపబడినవాడు, ఎన్నిక లేనివాడు, వెర్రోడు, బలహీనుడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1:27 వచనంలో మనం చూడొచ్చు. వారిని దేవుడు ఎన్నుకున్నాడండి. గాడిద మీద ఎక్కుతాడు, గాడిద మీద వస్తాడు. మనం అనుకుంటాం ఆయన ఎంతగా తగ్గించుకున్నావు ప్రభా. ఏ శరీరయు అతిశయించడానికి వీల్లేదు. ఆయన గొప్పతనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మీరు అనేకసార్లు మన వాక్యాన్ని చదవం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడట. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడట. అంటే తనను తాను అంతగా తగ్గించుకున్నాడు గనుక ఆయన పరలోకమందున్న వారిలో కానీ, భూమి యందున్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. స్తోత్రం ప్రభువా. ఇది చేయాలంటే తగ్గించుకోవాలి. ఇది చేయాలి, హంబులుగా ఉండాలి. నీచుడు అంటే ఏంటి? తగ్గించుకునేవాడు. తృణీకరింపబడినవాడు తగ్గించుకునేవాడు, ఎన్నిక లేనివాడు తగ్గించుకునేవాడు, వెర్రివాడు అంటే తగ్గించుకునేవాడు, బలహీనుడు అంటే తగ్గించుకునేవాడు. అందుకే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు కనుక పరలోకమందు ఉన్న పైన కానీ, కింద కానీ, భూమి మీద కానీ ఎవరెవరైనా సరే ఆయన ముందర మోకరించవలసిందే. ఇది సూత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన ఎవరితో నివసించడానికి ఇష్టపడుతున్నాడు? మనతోటే. ఎప్పుడు దీన మనస్సు కలిగిందా? మారు మనసు పొందగలిగామా? మనలో ఉన్న చెత్తంతా తీసివేసుకోగలమా? మన హృదయం ఆయన దీనంగా కనబడాలి. మన హృదయం ఖాళీగా కనబడాలి. ఓటికొండలా ఉండాలి, ఒంటరి గువ్వలా ఉండాలి, ఇంటి మీద ఒంటరి పిచ్చికలాగా ఉండాలి. ప్రభువుతో మనం అంతగా గొప్పగా రిలేషన్ పెట్టుకోవాలి. ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అని ఉంటుంది వాక్యం. ఏ దిక్కు లేని వాడికి తూర్పున వెళ్తే ఎవరు పట్టించుకోరు, ఉత్తరాన ఎవరు పట్టించుకోరు, పడమర లేదు, దక్షిణం లేదు. ఏ దిక్కుకి వెళ్ళినా ములపరిగే. రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక్క చేపలు లేదు ప్రభు. భగవంతుడు అన్నాడు లోపలికి నడిపించన్నాడు. అయినా ప్రభు రాత్రంతా కష్టపడ్డా, అయినను తండ్రి నీ మాట చెప్పున వల వేశాడండి. స్తోత్ర. పిగిలిపోతున్నాయి. ఎంత విస్తారమైన చేపలు. పిల్లలారా, తినడానికి ఏమైనా ఉందా? అయ్యా రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప లేదు. కుడివైపునే అన్నాడు. ఆయన చెప్పాడు, కుడివైపున వేశారు. కుడివైపున వేసి 153 గొప్ప చేపలు అని వ్రాయబడి ఉంది. ఈ నా మాట చెప్పున జరిగించి ప్రతివాడు తప్పకుండా ఆయనలో మనలో ఆయన నివాసం చేయడానికి ఇష్టపడతాడు. మనం ఆయన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎలా ప్రేమిస్తాం? ఆయన మాట విని ప్రేమిస్తాం. ఆయన మాట ఏంటి? ఉదయం లేచిన వెంటనే మోకాళ్ళు వేయాలి, ఉదయం లేచిన వెంటనే వాక్యం చదవాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, నియామక కూడికలు అటెండ్ అవ్వాలి. ఈరోజు
శ్యామకరణ్ గారి ఇంట్లో ప్రార్థన అందరూ అటెండ్ అవ్వాలి. దీన మనసు కలిగిన వారు అటెండ్ అవుతారు. ఎంత పనున్నా సరే పక్కన పెడతారు. ఎన్ని మోకాలు నొప్పులున్నా పక్కన పెడతారు. అనారోగ్యం పక్కన పెడతారు. ప్రభువుతో గడపడానికి కొద్ది సమయం ప్రభువా వారి క్షేమం కొరకు. కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు. మీరు నమ్మండి, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాం. యేసు రక్తమే జయమంటూ కేకలు వేశాం, నూనె రాసాం, ప్రార్థన చేశాం. దావీదు అద్భుతంగా తన దేవుని చేతిలో వాడబడ్డానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బలలో పాల్గొన్నాడు. దేవుని చిత్తం మీద క్రమక్రమంగా భగవంతునికి ఇంకా దగ్గరగా తన జీవితం దేవునితో గడపాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఎవరి దగ్గర నివసిస్తాడు? బాషాను పర్వతంలో ఉండడు. అది ఎత్తైన పర్వతమైన అక్కడ ఉన్నాడు. శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండ, ఆయనకిష్టమైన కొండ, ఆయనకిష్టమైన హృదయం నీవు నేనే యాక్సెప్ట్ చేస్తే, నీవు నేనే ఆయన దగ్గర కాళ్ళ మీద పడితే, నీవు నేనే పశ్చాత్తాపడితే, పాపాన్ని ఒప్పుకుంటే, ఆయన నివాసంగా కోరుకున్న కొండను వారు అప్పుడు ఓరల చూపులు, ఇదేంట్రా ఇంత అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, వీరికి ఎలా సంతోషంగా ఉంటున్నారు, ఎలా పాటలు పాడుతున్నారు, కష్టమైనా నష్టమైనా ఇబ్బంది అయినా ఇరికైనా నా జీవదాతను గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉందని ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఏంట్రా వీరు ఇలా వార చూపులు చూస్తారట. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. స్తోత్రం ప్రభువా. సహస్రములు ఆ రథాల్లో ప్రభు ఉంటూ ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. మనం పాపాన్ని ఒప్పుకుంటే మనలో ఉన్న ప్రభువా నీకు ఆయాసకరమైన, నీకు ఇష్టం లేని నా హృదయంలో ఏముందో నేను తీసివేసుకుంటాను ప్రభువా. ఈ కొండ అనే నా హృదయంలోనే ఉండాలి, నా ఇంటిలో ఉండాలి, నాతో ఉండాలి. నన్ను విడిపించావు ప్రభువా, నా పాపాన్ని విడిపించావు, నా దోషాన్ని పరిహరించావు, నా పాపాలన్నిటిని తీసివేశావు, నా ముందర నడిచావు, నన్ను సంరక్షిస్తున్నావు, నా శత్రువులందరినీ జయించావు, నా బాధలను తొలగించావు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నా ఉద్యోగాన్ని అభివృద్ధి చేసావు, నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసావు. తండ్రి, నాతో ఉండడానికి ఇష్టపడుతున్నావా? యెహోవా ఎందులో పరిశుద్ధమైనది ఆ కొండ. పాపాన్ని ఒప్పుకుంటే పరిశుద్ధం అవుతాం. పాపాన్ని ప్రభువా కొన్నిసార్లు మన వల్ల కాకపోతే పరిశుద్ధాత్మదేవుడా నాకు సహాయం చేయి, ఆత్మదేవుడా నన్ను అభిషేకించుము, ఆత్మదేవుడు నన్ను కాల్చుము తండ్రి. నాలో ఉన్న ప్రతి పాపమును కాల్చివే, ప్రతి పాపమును దూరపరచు. నా పాపపు ఆలోచనలు నా ప్రభువా నా మనసుకు రాకుండా, నా హృదయానికి రాకుండా తండ్రి నన్ను అభిషేకించి ప్రభువా నడినెత్తి నుంచి అరికాల వరకు నీ అధికారంలోకి నన్ను తీసుకో, నా ఇంటిని తీసుకో, నా బిడ్డలను తీసుకో. నా ప్రభువా మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నేడను. ఏమన్నా ఎల్ షదాయ్ అంటున్నాం. ఎల్ షదాయ్ అనగా సర్వశక్తిమంతుడు. ఆయన మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తుని నేడను విశ్రమ. ఆయన నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తాను. ఎలాంటి పాపం మన దయచేసి నా అందుకే అనగా పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు, పగలు ఎండ దెబ్బ నీకు తగలదు. ఆయన దూతలే మనకండి. యెహోవా నీవే ఏమన్నాడని, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. స్తోత్రం ప్రభువా. మన నివసించడానికి స్థలం మహోన్నతుడైపోయాడండి. మహోన్నతుడే భగవంతుడే నా నివాస స్థలం, ఆయన దగ్గర నివాసిస్తాను. నా ప్రభువా నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు కూడా నివసించడానికి అవకాశం ఇచ్చావు ప్రభువా. ఈ దుర్మార్గుని ఓటుకున్నాను ప్రభువా, నేను ఒంటరి గోవను తండ్రి, ఒంటిగా ఉన్న ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకను ప్రభువా నాయన నీలో నివసించడానికి నాకు అర్హత అనుగ్రహించాను. నీలో నేను ఉండాలి, నాలో నీ ఉండాలి. నీ దగ్గర నేను ఉంటాను ప్రభువా. నేను నీ దగ్గరికి వస్తే నువ్వు నా దగ్గరికి రా, నేను నీ ఇంటికి వస్తే నువ్వు నా ఇంటికి రా, నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఈ ప్రభువా.
స్తోత్రం తండ్రి. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. అయినా కూడా సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ నీవు నేను పరిశుద్ధంగా ఉంటామట. స్తోత్రం. దేవుడు కొద్ది మాటలను మన వినికిడిలో దీవించునుగాక. దేవుని చిత్తమైతే 6వ భాగం క్షమించండి, ఆరోహణమాయను మనల్ని కూడా ఆరోహణం చేస్తున్నాడు. దేవుని చిత్తమైతే ఈ సాయంకాలం ఈ వాక్యాన్ని శ్యామ్ కర్ణ్ గారి ఇంట్లో మనం ధ్యానం చేద్దాం.